సంక్రాంతి పండుగ మనం 3 రోజులు జరుపుకుంటాం. సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి. భోగి అంటే పాతతనాన్ని వదిలి కొత్తతనాన్ని స్వాగతించడం. భోగి రోజు వేకువజామునే లేచి ముగ్గులు వేయటం అనేది మన తెలుగు సాంప్రదాయాలలో ఎంతో పవిత్రమైన ఆచారం. ఇది కేవలం ఇంటి ముందర అలంకారం మాత్రమే కాదు, శుభం, ఐశ్వర్యం, సుఖశాంతులకు సంకేతం. పెద్దలు చిన్నలు అందరూ కలిసి భోగి మంట చుట్టూ చేరి చలికాలం ఉదయాన్ని అందరూ కలిసి సంతోషంగా గడుపుతారు. భోగి మంట మనలోని చెడు అలవాట్లను దహనం చేసి మంచి అలవాట్లకు ప్రారంభమిస్తుంది. ఈ రోజున భోగి పళ్ళు వేయటం ఒక అందమైన పండుగ ఆచారం. ఇలా చేయడం వల్ల పిల్లలకు ఆరోగ్యం, దీర్ఘాయుష్యు పెరుగుతుందని నమ్మకం. భోగి పళ్ళు వేయటం అంటే పిల్లలు తీపిగా మాట్లాడాలి, ఆరోగ్యంగా పెరగాలి, బుద్ధిగా చదవాలి అనే ఆశీర్వాదం. పళ్ళు పడుతుంటే పిల్లలు నవ్వుతారు, అందరూ చప్పట్లు కొడతారు. ఈ విధంగా భోగి పండుగ మనకి శుభారంభం, పరిశుభ్రత, ఆనందంగా ఉండడం నేర్పిస్తుంది. పాత బాధలు భోగి మంటలో కాలిపోగా కొత్త ఆశలు మీ జీవితంలో వెలుగులు నింపాలి. సంక్రాంతి పండుగలో రెండవ రోజు అయిన మకర సంక్రాంతి. ఈ రోజు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. అందుకే ఈ రోజును మకర సంక్రాంతిగా అంటారు. ఈ రోజు వారు పండించిన కొత్త బియ్యంతో, చెరుకుతో తీయటి పొంగలి వండుతారు. పండుగలు రాగానే ప్రతి ఇంట్లో ఆనందం కనిపిస్తుంది. ఇళ్లలో పిండి వంటలు చేస్తారు. పిల్లలు ఈ పిండి వంటలను తీసుకొని తమ స్నేహితుల దగ్గరకు వెళ్తారు. పిండి వంటలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ రోజున హరిదాసు తంబూరా వాయిస్తూ, హరినామస్మరణ చేస్తూ, భక్తి పాటలు పాడుకుంటూ ఇళ్లకు వచ్చినప్పుడు ప్రజలు ధాన్యం, బియ్యం ధనంగా ఇస్తారు. ఇలా ఇవ్వడం వలన జీవితంలో డబ్బు కంటే మంచి మనసు విలువైనదని తెలుస్తుంది. వస్తారు. ప్రజలు బసవన్నకు పూజలు చేస్తారు. రైతు యొక్క వ్యవసాయానికి సాయం చేసే పశువులను పూజించి కృతజ్ఞత తెలపాలని తెలుస్తుంది.
బట్టలు చేతి చిన్న సంచి పట్టుకుని వీధి వీధి తిరుగుతూ సోది చెప్పేవారు. వారి భవిష్యత్తు గురించి, అదృష్టం గురించి, జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి మాటల్లో వివరించేవారు. వారి మాటలు వినడానికి చుట్టుపక్కల వాళ్ళు ఆసక్తితో చేరేవారు. కొందరు నమ్మకంతో వింటే మరికొందరు ఆనందంగా నవ్వుతూ వినేవారు. సోది చెప్పేవాళ్ళు కేవలం భవిష్యత్తు చెప్పడమే కాకుండా ప్రజల్లో ఆశను, ధైర్యాన్ని నింపేవారు. మంచి రోజులు తప్పకుండా వస్తాయని నమ్మకం కలిగించేవారు. ఈ రోజుల్లో ఈ సాంప్రదాయం అరుదుగా కనిపించిన సోది చెప్పేవాళ్ళు మన సంస్కృతిలో ఒక అందమైన గుర్తుగా నిలిచిపోయారు. అండాలని కూడా పిలువబడే ఆమె భగవంతుడు విష్ణుపై అపారమైన భక్తి కలిగిన మహానుభావురాలు. ఆమెను పెరియల్వార్ అనే మహర్షి ఒక పూల తోటలో దివ్య శిశువుగా కనుగొన్నారు. చిన్న వయసు నుంచే గోదాదేవిగా శ్రీకృష్ణుడంటే ఎంతో ప్రేమ, భక్తి ఉండేది. ప్రతిరోజు ఆమె పూలతో అందమైన మాలలు తయారు చేసి భగవంతునికి సమర్పించేది. కానీ ఆ మాలలు ముందుగా తానే ధరించి ఆ తర్వాత భగవంతునికి అర్పించేది. ఇది తెలుసుకున్న పెరియల్వార్ మొదట ఆశ్చర్యపడ్డారు. కానీ ఒకరోజు స్వప్నంలో భగవంతుడు ప్రత్యక్షమై ఈ మాలలే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. అందుకే గోదాదేవిని సుర్కొడి అని పిలిచారు. గోదాదేవి రచించిన తిరుమప్పవై భక్తి, వినయం, ఆత్మ సమర్పణ ప్రతీకగా నిలిచింది. ఆమె మాటల ద్వారా భగవంతునిపై నిజమైన ప్రేమ ఎలా ఉండాలో మనకి నేర్పింది. చివరికి గోదాదేవి శ్రీరంగంలో భగవంతుడి విష్ణు ఏకమై భక్తి శక్తి ఎంత గొప్పదో ప్రపంచానికి చూపించింది. గోదాదేవి జీవితం మనకి ప్రేమతో నిస్వార్థంగా చేసే భక్తే నిజమైన భక్తి అని గుర్తు చేస్తుంది. సంక్రాంతి పండుగ 3వ రోజు కనుమ. ఈ రోజున పశువులను పూజించి మన జీవితంలో పశువులు, ప్రకృతి ఎంతో ముఖ్యమైన గుర్తు చేసుకుంటారు. ఈ విధంగా సంక్రాంతి పండుగ మన సంస్కృతిని, జీవన విధానాన్ని, పరిశుభ్రతను, రైతు కష్టాన్ని, ఆనందాన్ని, మన సంస్కృతిని, జీవన విధానాన్ని, పరిశుభ్రతను, రైతు కష్టాన్ని, ఆనందాన్ని, స్నేహభావాల్ని తెలియజేస్తుంది. పశుపక్షాదులతో కూడిన కనుమ మీ కుటుంబానికి సౌఖ్యం తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.